హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇట్లా చాలా రోజులకి నాకు ఇలా మిమ్మల్ని అడ్రస్ చేసి ఈ వీడియో తీయాలని అనిపించింది. ఇది మా ఇంట్లో పెరిగే వామాకు మొక్క. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కదా, అజ్విన్ అని అంటారు కదా హిందీలోను. ఇక్కడ ఈ అమెరికాలో అంటే మేమున్నది మా అబ్బాయి ఇంట్లో వాషింగ్టన్ స్టేట్, సియాటిల్, సమామిష్ మాది. ఇక్కడైతే ఇప్పుడు టెంపరేచరు 9 సెల్సియస్ ఉంది, 9 డిగ్రీస్. చాలా చాలా చలి మొదలైపోయింది వింటరు. ఇవాళ డిసెంబర్ 6, 2024 ఫ్రైడే. ఈ వామాకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని తెలిసినప్పటి నుంచి కూడా నేను రోజుకి 2 ఆకులు నవిలేసి చక్కగాను మంచినీళ్ళు తాగేస్తాను. సర్వరోగ నివారణి అని చెప్తారు కదా, చాలామందికి తెలుసు కానీ అందరూ ఇట్లా తినరు. ఇప్పుడు ఇది చూడండి, ఈ చెట్టు ఆకులన్నీ కూడా నేను తినేసి ఏ రోజు 2 అట్లాగా తినేస్తాను. ఇదంతా మబ్బుగా ఉంది బయట. ఇప్పుడు బయట టెంపరేచర్ అయితే 9. ఇంత చలికి కూడా ఈ మొక్క ఇండోర్ ప్లాంట్గా ఇక్కడ ఈ అమెరికాలో చక్కగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా సరే పోదు. పైగా ఇప్పుడు ఈ మొక్కవన్నీ కట్ చేసేసి కొమ్మలు ఇదిగో ఇట్లా నీళ్ళల్లో పెడతాము. పెడితే అవి వల్ల వేళ్ళు వచ్చేస్తాయి. చూసారా ఎంత బాగా వచ్చేసినాయో. మళ్ళీ ఇవి తీసుకెళ్ళి ఇంకో కొత్త పాట్లో పెట్టుకుంటే మళ్ళా వస్తాయన్నమాట. ఇట్లాగే పెరుగుతుంది. ఇప్పుడు ఈ మొక్క అయితే చిన్న కొమ్మలు, ఎంత 2-3 ఇంచెస్ కొమ్మలు అంతే మేము పెట్టింది. వాటర్ మాత్రం ఎక్కువ పోయకూడదు. వారానికి ఒక్కసారి అంతే తడిపితే చాలు, తడి ఉంటే చాలు. ఎక్కువ నీళ్లు పోస్తే కనుక కుళ్ళిపోయి పాడైపోతుంది అన్నమాట. అది తత్వం. అలాగ మనం కాపాడుకుంటే కనుక ఈ టెంపరేచర్కి ఇంట్లో అయితే ఫారెన్హీట్ 75, 72 సెట్ చేసి పెడతారు. మొత్తం హౌస్ అంతాను ఉండాలి కదా సెంట్రల్ హీటింగ్, అందుకని చక్కగా పెరుగుతుంది. ఈ చెట్టు దగ్గరకు వస్తే చాలు ఇంకా మంచి సువాసన వచ్చేస్తుంది. నాకైతే చాలా ఇష్టం. అప్పుడప్పుడు వామాకు బజ్జీలు వేస్తాను, పచ్చడి చేస్తాను. వామాకు పచ్చడి మనం కొత్తిమీర ఎలా చేసుకుంటామో అలాగే చేస్తాను. అది అందరూ తినరు, నేను మా వారు అంతే ఎక్కువ. వామాకు బజ్జీలు అయితే తింటారు. ఇది చాలా తిక్కగా ఉంటుంది కదా, అందుకని అలాగే నిలబడుతుంది. ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో చెప్పలేము. నాకు ముందంతా తెలీదు. యూట్యూబ్లో సత్యనారాయణ రాజు గారివి అట్లా యూట్యూబ్ చూడటం మొదలుపెట్టినప్పటి నుంచి, అంటే ఇంచుమించుగా 2017 నుంచి నాకు తెలిసి బాగాను. ఇంకప్పటి నుంచి ఇంత విచిత్రంగా అమెరికాలో ఎలా పెరిగిపోతుంది అని మా కోడలు ఫ్రెండ్ శారద అన్న ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఇచ్చిందనమాట. ఒక్కోసారి వాళ్ళ ఇంట్లో ఏకంగా పైన సీలింగ్ తగిలిపోయేటంతే తెత్తు ఎదిగిపోతుందంట. అప్పుడు కట్ చేసేసి ఆ ఆకులన్నీ కూడా తెచ్చి పెడుతుంది. అప్పుడు పచ్చడి చేస్తానన్నమాట. 4-5 డేస్ వరకు ఉండేలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకునేలాగా. ఇది చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళు ఉంటే కనుక తెలుసుకుని ఉపయోగించుకుంటారు. అన్ని ఇన్ఫర్మేషన్ అంతా నాకు తెలిసినంత వరకు నేను పాటించేవన్నీ చెప్పాలనిపించి ఇవాళ చెప్తున్నాను. ఇప్పుడు ఇవి కూడాను తీసేసుకుని అయిపోయాక ఈ కొమ్మలు కూడాను ఇంకొక వ్యాసులో పెట్టేస్తే మళ్ళా వస్తాయి. ఇప్పుడు రేపు వీకెండ్ కదా, ఏమన్నా ఖాళీ అయితే కనుక పాట్స్లో పెట్టాలి. ఇప్పటి వరకు వచ్చినవి నేను వాడే వాడకానికి నాకు ఆకులు ఎన్నున్నా కూడాను సరిపోవు. ఎన్నున్నా కూడాను అంత బాగా వాడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉపయోగించుకోండి, తెలియని వాళ్ళు.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ కాంచనమాల కాజా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.